2 తారీఖు నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ అయిన నుంచి ఈ రోజు వరకు తెల్లాపూర్లో ఈ ఫార్మ్స్ అనే కార్యక్రమాన్ని సక్రమంగా పంచలేదు. మేము పంచుతలేరని చెప్పి కంప్లైంట్లు వచ్చిన పిదప తెల్లాపూర్ వాస్తవ్యులు, గ్రామ పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే అందరు ఇక్కడ ఉండి పనిచేయడం జరుగుతుంది. వీళ్ళు ఇయ్యలేరని నిన్న నుంచి మేమే ప్రత్యక్షంగా నిన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ దగ్గర పెట్టడం జరిగింది. పొద్దంతా రాస్తే దాదాపు ఒక 200-250 అయినాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇట్లా ఉంటే 24 కాదు, ఇంకా 3 నెలలైనా కాదు, జరగదు. ఎస్ఐఆర్ ప్రక్రియ సక్రమంగా జరగదు, ఓట్లు ఎక్కాయి. రెండో విషయం, మరి బిఎల్ఓలు కరెక్ట్ రావడం లేదు. అందరు కాదు, కొంతమంది రావడం లేదు. ఆ ఇన్ఛార్జ్ ఆ మొక్క మేము మొరో మొత్తుకుంటుంది, ఆమె వస్తుంది, బిఎల్ఓలు కొంతమంది వస్తారు, మిగతా వాళ్ళు రావడం లేదు. దయచేసి అధికారులు స్పందించాలి. దీనికి బాధ్యత ఎవరు? జ్యోతి కమిషనర్ మేడం ఒక్క రోజు కూడా ఆమె వచ్చి చూడలేదు. 8 దినాలు అవుతుంది ఇక్కడ ఉన్న కమిషనర్ జ్యోతి మేడం ఒక్క రోజు కూడా రాలే. ఫోన్ కొడితే ఎత్తదు. ఎంఆర్ఓ ఆయన పట్టించుకోడు. ఇక్కడ ఇన్ఛార్జ్ సంతోష్ అంట, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జు ఈ బిఎల్ఓలకు సంతోష్, ఆయన ఫోన్ కొట్టినా ఆయన ఎత్తలేదు. జిల్లా ఇన్ఛార్జ్ వెంకటేష్, ఆయన కూడా ఎత్తుతలే. మరి ఎట్లా ఇది? ఎవరు పట్టించుకోవాలి? సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోవాలన్నా, స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోవాలన్నా, లేకపోతే పార్టీ కార్యకర్తలు పట్టించుకోవాలన్నా, ప్రజలు పట్టించుకోవాలన్నా? ఇట్లా ఉంటే మాత్రం ఇక్కడ చూస్తేనేమో మా పెద్దలు హరీష్ రావు గారు మాజీ మంత్రి, ఇక్కడ మైపాలన్న ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఆదర్శ్ ఇన్ఛార్జ్ గారు, వీళ్ళేమో మమ్మల్ని ఒత్తిడి చేసి మీరు ఏం పని చేస్తున్నారంటే, మరి మా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా మా ఇన్ఛార్జు దేవేందర్ యాదవ్ గారు మున్సిపల్ వాళ్ళు, మిగతా వాళ్ళందరం కూడా మేము కష్టపడుతున్నాం. మరి మీరు సహకరించండి, మేము ఎంత కష్టపడ్డా దండుగా. ఇట్లా ఉంటే మాత్రం ఇంకా 3 నెలలు పెట్టా కాదు. ఈ రోజు వరకు పత్రాల పంపిణీ జరగలేదు. ఫామ్స్ జరగాలంటే అధికారులు భయపడాలంటే ఎవరు భయపడారు? ఒక ఎంఆర్ఓ ఫీల్డ్ విజిట్ చేయాలి, జ్యోతి కమిషనర్ మేడం జ్యోతి గారు ఫీల్డ్ విజిట్ చేయాలి, ఇన్ఛార్జ్ సంతోష్ గారు ఫీల్డ్ విజిట్ చేయాలి, వెంకటేశ్వర్ గారు చేయాలి, కలెక్టర్ గారు చేయాలి, ఎవ్వరు ఆర్డీఓ గారు చేయాలి, ఎవరు చేస్తారే? మరి ఎట్లా దీన్ని? ఇట్లయితే సగానికి సగం ఓట్లు తెల్లాపూర్లో పోవడం జరుగుతుంది. దయచేసి మా విన్నపం మేము చెప్తున్నాం. నిన్న దాదాపుగా బిఎల్ఓలు కొంతమంది వచ్చారు. ఒక బిఎల్ఓ 12:30 దాకా రాలే, ఒక 2-3 మొత్తమే రాలేదు. ఒక ఆయన బిఎల్ఓ 3 రోజుల నుంచి సావు అంటుండ్రు, 3 రోజుల నుంచి. మరి ఎట్లా? ఇట్లయితే ఓటర్ల ప్రక్రియ సక్రమంగా జరగదు. మా పార్టీ వాళ్ళు